ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి భయపడిపోతున్నావు, దిగులు పడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు, కనీసం అన్నం కూడా తినలేకపోతున్నావు. అయితే దేవుడు ఈరోజు నీకు ఒక మాట అంటున్నాడు, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను అని ఆయన అంటున్నాడు. ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ మనిషిని బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు చింతిస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో, ఒంటరి చేయబడ్డావో, ఆందోళన చెందుతున్నావో, దాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నీకు సహాయం చేస్తాడట. ఆయన నీ పక్షాన కదలడానికి ఇష్టపడుతున్నాడు, నీ పక్షాన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి పరిస్థితిని బట్టి మోకరించి ప్రార్థిస్తావా? ప్రతి పరిస్థితిని బట్టి దేవుడికి దగ్గరవుతావా? ప్రతి సమస్యను బట్టి ఆయన ఉద్దేశం చొప్పున నడుచుకుంటావా? నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన ప్రధానమైన సమయాన్ని ఆయనకి అప్పగిస్తావా? అలా నువ్వు సమయాన్ని కేటాయించినప్పుడు, సమయాన్ని ఆయనకు కేటాయించి నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, నీ సమస్యలు ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీ ఆటంకం ఏదైనా కావచ్చు, అయితే దేవాతి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన నీ పక్షాన నిలబడి నీ పక్షాన పోరాడతాడు. ఆయన నీ పక్షాన పోరాడితే నీవు తప్పకుండా విజయం వస్తుంది. తప్పకుండా నువ్వు ఘనమైన కార్యాలు పూనుకొని చేస్తావు. ఈరోజు ఏ పరిస్థితి అయినా సరే ఆయనకు అప్పచెప్పి నెమ్మదిగా సమాధానం కలిగి జీవిస్తావా? నీకు ఆ దేవుడే తోడుగా ఉన్నాడు కనుక ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఏమి చింతించాల్సిన అవసరం లేదు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, నీకు నీడగా ఉంటాడు, అండగా ఉంటాడు. ఆయన పక్షాన నువ్వు ఉండి ఆయన నీ పక్షంగా పోరాడతాడు కనుక ఆయన దగ్గరికి వస్తావా?